సహకార బ్యాంకుల అధ్యక్షురాలు మంజుల రెడ్డి మనతో ఉన్నది షాద్నగర్ సంబంధించి. మేడం నమస్కారం. నమస్కారం మేడం చెప్పండి మేడం, సహకార బ్యాంకుల వల్ల రైతులు ఎలాంటి లబ్ధి పొందుతారు, ఆ రైతులకు ఎలాంటి మేలు ఉంటుంది, మరి ఇప్పటికే దాదాపుగా సహకార బ్యాంకులకు సంబంధించిన ఆ మెంబర్స్ అందరినీ తొలగించడం అనేది జరిగింది డిసెంబర్ మాసంలోనే. ఆ కాల పరిమితి కాకముందే అధికారులను పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని ఎట్లా చూస్తారు? నేను మేకగూడ సొసైటీ ప్రెసిడెంట్ మంజులారెడ్డి డిసిసిబి డైరెక్టర్గా ఉన్నాను. సహకార సంఘాలు ఎందుకు ఉన్నాయనేది నా ఉద్దేశంలో ఏ సిస్టమ్ అయినా ఏ ఇన్స్టిట్యూషన్కైనా ఒక వేదిక, ఒక ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. ఒక చోటికి వాళ్ళ ఇబ్బందులు చెప్పుకునేదానికి కానీ, వాళ్ళు ఒక దగ్గర పూల్ అయ్యేదానికి కానీ. ఇప్పుడు సపోజ్ మీ ప్రెస్ ఉంది, ప్రెస్ కూడా ఒక యూనియన్ అంటూ ఉంది, ఆర్టీసీకి ఒక యూనియన్ అంటూ ఉంది. రైతులు ఒక చోట చేరడానికి ఎక్కడ కూడా వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అనేది లేదు. సో ఈ సహకార సంఘం అనేది ఒక ప్లాట్ఫామ్ వాళ్ళకి. రైతులది ఇట్స్ వెరీ డిసార్గనైజ్ సెక్టర్. అన్ని ఆర్గనైజ్ సెక్టర్స్ ఉంటాయి. ఇది ఆర్గనైజ్ సెక్టర్ కాదు. అంటే ఆర్గనైజ్ సెక్టర్ కాదంటే వాళ్ళకు ఉండే ఇబ్బందులు చాలా. మనం పని చేసుకోవాలంటే ఒక ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్లో బిల్డింగ్ ఉంటుంది, ఏదైనా మీకు కావాల్సిన అన్ని ఫెసిలిటేషన్స్ అంతా ఒక చోట ఉంటుంది. సో ఈ సహకార సంఘం ద్వారా మనం ఏదైనా ఫెసిలిటేట్ చేయాలంటే రైతులందరూ అక్కడికి వస్తే వాళ్ళకి ఆ ఫెసిలిటేషన్ అనేది ఈజీగా జరుగుతుంది. మరి ఇప్పుడు ధాన్యం అంతా రోడ్ల మీదకి వచ్చేసింది, రైతులు అబోదిబోగా మొత్తుకుంటున్నారు. మరి ఎందుకు ఈ ప్రభుత్వము ఈ సహకార బ్యాంకులను రద్దు చేయడము, అంటే సభ్యులను రద్దు చేసి అధికారులను పెట్టడం జరిగింది అంటే ఎందుకు అనుకోవాలి? దీన్ని ఎట్లా చూడాలి? మరి అంటే ఇప్పుడు సహకార బ్యాంకు ఎన్నికలు పెడితే మేజర్గా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ఒక నమ్మిక తోటే పెట్టడం లేదా ఈ కాంగ్రెస్ పార్టీ, లేకుంటే ఎందుకు అధికారులను నియమించవలసి వచ్చింది? ఇది అసలు పార్టీలకు సంబంధించిన పోస్టులే కావు. పార్టీలు అతీతంగా గెలుస్తాం మేము. పార్టీ బేస్డ్ గుర్తులే కావు. తర్వాత మేము కొద్దిగా లీనియర్ చూపించి కొద్దిగా ఎవరికి వాళ్ళు ఏ పార్టీ అనేది మేము చెప్పుకుంటామేమో, లేకపోతే పార్టీ మమ్మల్ని తీసుకుంటుంది, అట్లా జరగచ్చు. కానీ సర్పంచుల్లాగా మాకు మాత్రం పార్టీ బేస్డ్ కాదు. సో దాని పార్టీ లెక్కలో నేను అనుకోను. రైతులకు సేవ చేయాలనుకుంటే పార్టీలకు అతీతంగానే సేవలు చేయాల్సి వస్తుంది. ఏ పార్టీ నుంచి వచ్చారని మేము లోన్లు ఇయ్యము, ఏ పార్టీ నుంచి వచ్చారని మేము ధాన్యం కొనుగోలు చేయము. ఏ రైతు వచ్చినా మేము కొనుగోలు, ఎవరు ఓటు వేసినా ఓటు వేయకపోయినా అందరికీ సేమ్గా సర్వీసెస్ జరుగుతాయి ఈ ప్లాట్ఫామ్ నుంచి. మరి ఎందుకు మరి రైతుల ధాన్యం ఈ ప్రభుత్వం ఎందుకు కొనలేకపోతుంది, ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? అకాల వర్షాలు మాత్రం స్టార్ట్ అయిన పరిస్థితి తెలుసు. కొన్ని ఏరియాలలో ధాన్యం అంతా రోడ్లపైన ఉన్నది. సో మరి ఎందుకు కొనలేకపోతుంది, ఎందుకు రైతులను గిట్టుబాటు ధర ప్రభుత్వం? అది మీరు గవర్నమెంట్ని అడగాలి, మమ్మల్ని అడిగితే కాదు. మా డిమాండ్ కూడా గవర్నమెంట్కి రిక్వెస్ట్ కానీ డిమాండ్ కానీ ఏంటంటే, రైతులకు మీరు సకాలంలో కొనుగోలు చేయడము, వాళ్ళకి ఇవ్వాల్సిన గిట్టుబాటు ధర, ట్రాన్స్పోర్ట్ కానీ, ఎండలు ఎక్కువ ఉన్న కారణంగా అన్ని సమయం ఇన్ టైంలో జరిగితే మాత్రం వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. రైతు సంతోషంగా ఉంటేనే అందరం సంతోషంగా ఉంటామని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది సహకార బ్యాంకులు కంపల్సరీ ఉండవలసిందే, అక్కడ ఎన్నికలు జరగవలసిందే అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. నామినేట్ పోస్టులను ఇస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. అవి ఏ పార్టీకి బేసిక్తో జరిగేది కాదు. ఆ అన్ని పార్టీలకు సంబంధించిన రైతులు ఉంటారు. ఆ రైతులను ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండానే వాళ్ళకి అవసరం ఉంటే మా బ్యాంకుల నుంచి లోన్లు ఇస్తాము అని చెప్పేసి కూడా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.